నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం 8:55 రైట్ నౌ. ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసిన కింద ఉంది. మనకి టైం లేదు. ఐమ్ గోయింగ్. మళ్ళీ మాట్లాడదాం. 9 hours later. About 6 PM right now. And 7కి థండర్స్టార్మ్ వార్నింగ్ అని ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది. మధ్యాహ్నం అంతా పిచ్చి ఎండగొట్టునుండే. ఆల్సో బాగా హ్యూమిడ్ ఉంది. ఇప్పుడేమో మొత్తం విండి. ఇటు చూడు. అండ్ మొత్తం క్లౌడీ కూడా. ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోయి జర ఫ్రెష్ అయిపోయి హావ్ టు డ్రింక్ అట్లీస్ట్ అ లీటర్ ఆఫ్ వాటర్. ఐ ఫీల్ వెరీ డిహైడ్రేటెడ్. ఐ డోంట్ నో వై. అప్పటి నుంచి నీళ్ళు తాగుతూనే ఉన్నా. మొత్తం గొంతంతా డ్రై అనిపిస్తుంది. ఆల్సో బాగా నిద్ర వస్తుంది. ఇంత ఉరుములు వస్తున్నాయి, ఇంత గాలి వస్తుంది, ఇంత తుఫాన్ వస్తుంది, కానీ జనాలు ఈ గ్యాప్లో కూడా షాపింగ్ చేస్తారు. ఎవ్వరు తగ్గుతలేరు. ఆల్సో నార్త్ ఫేస్లో కూడా మన ముందు నార్త్ ఫేస్లోకి ఇప్పుడే ఒక 10 మంది పోయారు. ఏం చేస్తారు ఇంతగా షాపింగ్ ఎందుకు? ఇప్పుడు ఉరుములు వర్షాలు పడుతున్నాయని జాకెట్లు కొనుక్కోవడానికి పోయి ఉంటారు. బట్ ఇంటికి వచ్చేసినాం. కరెక్ట్ ఇంటికి వచ్చినాం. వర్షం స్టార్ట్ అయింది బాబాయ్. బాగానే హెవీగా పడుతుంది. జస్ట్ మిస్లో బతికిపోయినాం. ఎనీవేస్ ఇప్పుడు ఏం చేద్దామంటే, లాస్ట్ వీక్ న్యూస్ వచ్చింది, చూసే ఉంటారు. యుఎస్ సిటిజన్స్ కాకుండా యుఎస్ లో డాలర్లు సంపాదించే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరన్నా వేరే కంట్రీకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే 5% రెమిటెన్స్ ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి ఏదో రూల్ పెడదాం అనుకున్నారు. ఒక 2-3 రోజుల ముందు మళ్ళీ ఏం డిసైడ్ అయ్యారు అంటే 5% ట్యాక్స్ బదులు 3.5% ట్యాక్స్ పెడదాము అని ఆలోచిస్తారు. దాని అప్రూవల్ కోసం బిల్లు జూన్ జూలైలో పంపిస్తారంట. అది ఒకవేళ అప్రూవ్ అయితే January 1st, 2026 నుంచి మనం ట్యాక్స్ కట్టేది ఉంటుంది. తెలియదు, మళ్ళీ డీలేస్ కావచ్చు. బట్ రైట్ నౌ ఇట్లా అనుకుంటారు. ఒకవేళ అప్రూవ్ అయితే ఇంకా 5% ఎక్స్ట్రా బొక్క. ఇప్పుడు ఫస్ట్ అయితే దీన్ని ఒక ఇన్స్టాగ్రామ్ రికార్డ్ చేసి ఒక 2 గంటల అప్లోడ్ చేయడానికి చూద్దాం. Not much later. All right, just done with the edit ma. It is definitely taking some time, especially Telugu captions రాయడం. But yeah, the video is done and the quality looks very fine. Perfect. టైమ్ ఈస్ అబౌట్ 9 PM రైట్ నౌ. అండ్ మనకి ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో ఎడిట్ చేసేది ఉంది. బాగా స్లీపీ ఉన్నా, కొంచెం తొందరగా వండుకోవాలి. సో ఫస్ట్ హ్యావ్ టు గో కంప్లీట్ ఇట్ వెరీ ఫాస్ట్. Just then. We got a little bit of biryani for lunch. I mean for dinner. I'm very hungry and very tired and it's 9:16 already. What is this, Macha? A few moments later. Guess what? We are done with the edit. Oh my god. It's 10:30 right now. ఒక గంటన్నర టైం పట్టింది. But yeah, so today is very back to back. ఏదో ఒకటి ఆఫీస్ లో మస్తు పని అయింది. లిటరలీ మస్తు అంటే మస్తు పని అయింది. గ్యాపే లేకుండే. లంచ్ కూడా ఓన్లీ అరౌండ్ 30 minutes టైం దొరికింది. అది కూడా ఎక్కువ కాస్ట్ లేకుండే. చూసిరు కదా, రాజ్మా కర్రీ ఉండే. అంత టేస్టీ కూడా లేదు. ఓకే బట్ ఎనీవేస్ 20 నిమిషాలు అలా లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ పోయి పని చేసుకుంటూ కూర్చుండే. మొత్తం అంటే బేసిక్ గా బ్రీతింగ్ స్పేస్ చాలా తక్కువ ఉంది. ఇంటికి వచ్చినాం, రీల్ చేసినాం. దగ్గర ఒక 1.5 hour పోయింది. నెక్స్ట్ యూట్యూబ్ వీడియోకి ఒక గంటన్నర పోయింది. అండ్ ఇట్స్ అబౌట్ 11 ఆల్రెడీ. బట్ టుడే వాస్ వెరీ ప్రొడక్టివ్. అండ్ గొంతు నొప్పి ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్స్. అంటే సడన్ గా బాగా డిహైడ్రేట్ అయిపోతుంది. బాడీలో అయితే రైట్ నౌ ఎనర్జీ ఉంది. ఇంకా చాలా విక్స్, జండుబామ్, సిట్రిజిన్, పారాసిటమాల్ వేసుకోవాలి. అండ్ చెద్దరు కప్పుకొని మంచిగా వండుకోవాలి. సెట్ అయిపోతుంది. MVP కామెంట్ టైం. నిన్న మనం అప్లోడ్ చేసిన వీడియోలో మనది డైలీ వ్లాగింగ్ సిరీస్ ని 50 days తర్వాత కూడా కంటిన్యూ చేద్దామా, మీరేమంటారు, ఎట్లుంటది అని అడిగినా కదా. లిటరలీ ఎంతమంది మో కామెంట్స్ లో చాలా మంది MVPs కంటిన్యూ చేద్దామా అని చెప్పారు. ఇదిగో సూర్యాబాయ్, లోకేష్ బాయ్ అండ్ కీర్తన చూడు, వెరీ కన్సిడరేట్. ప్లీజ్ డోంట్ స్టాప్ ఇఫ్ యూ క్యాన్, అదర్వైజ్ ప్లీజ్ రెస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ బ్యాక్. వి నీడ్ యూ మో అని అన్నది. డెఫినెట్లీ మో ఎంత కన్సిస్టెంట్ ఉండడానికి వీలైతే అంత కన్సిస్టెంట్ ఉందాం. కన్సిస్టెంట్ ఉందాం. అండ్ నిఖిల్ బాయ్ కామెంట్ చేసిండు, మావా MVP వర్క్ ఫర్ మీ, SDE ఫుల్ టైం కొట్టినా ఇప్పుడే ఆఫర్ లెటర్ సైన్ చేసి వస్తున్నా. కంగ్రాట్స్ మా, లెట్స్ గో. అమేజింగ్. ఆల్సో ఏమన్నాడంటే, డేస్ ఆర్ రియలీ హార్డ్ హియర్ ఇన్ US బట్ బిలీఫ్ ఇస్ ది ఓన్లీ ఫ్యూయల్ దాట్ షుడ్ రన్ యూ గైస్ అని చెప్పేసి పెట్టిండు. విచ్ ఐ అగ్రీ విత్. మనకి స్కిల్స్ ఉన్నాయి, మనం నేర్చుకుంటున్నాం, మనం ఇచ్చి పడేస్తున్నాం. అంటే ఈ రోజు మంచిగా లేకపోయినా నెక్స్ట్ డే, ఆ రోజు మంచిగా లేకపోతే దాని నెక్స్ట్ డే ఏదో ఒక రోజు డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. చిత్రలహరిలో చూసినాం కదా, సక్సెస్ అనేది మన స్విగ్గీ ఆర్డర్ రామా ఇమ్మీడియట్ గా రావడానికి. సక్సెస్ టైం పడుతుంది. మనం కష్టపడుతూనే ఉందాం, ఆ రోజు వచ్చే వరకు ఆగకుండా ఇచ్చి పడేస్తూనే ఉందాం. సో అది కథ. మనం రేపు కలుద్దాం. అండ్ అంతే మరి. బాయ్.